ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఆల్రెడీ టైటిల్ చూసారు కదా. ఇక్కడైతే మార్నింగ్ లేచిన తర్వాత జస్ట్ నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను. పింపుల్స్కి క్రీమ్ అవి అప్లై చేస్తూ స్కిన్ కేర్ చేశాను కదా, కొంచెం చాలా లైక్ 40% వరకు తగ్గాయండి. ఇంకా ఆ మార్క్స్ అవన్నీ కూడా మెల్లిగా తగ్గుతాయి. మళ్ళీ బ్యాక్ టు మధు అనమాట. సో ఇక్కడైతే ఇంకా మా పిల్లలకి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్. 21st ఎగ్జామ్స్ అయిపోతే ఆ తర్వాత క్రిస్మస్ హాలిడేస్. సో ఇంక ఇక్కడ శ్రీధర్ ఏం చేస్తున్నారంటే వాటర్ పడుతున్నారనమాట. అంటే వాటర్ పట్టే డ్యూటీ తనదే. లైక్ బిందులో నీళ్ళు పట్టడం కానీ, లేకపోతే బాటిల్స్. అంటే మేము నలుగురం ఉంటాం కదా, అన్ని వర్క్స్ షేర్ చేసుకుంటాం అనమాట. సో ఇంక ఇక్కడ మా రితిక కూడా వచ్చేసింది. ఇద్దరు రెడీ అయిపోయారు. వర్షకైతే ఎగ్జామ్స్ కొంచెం ముందుగానే స్టార్ట్ అయ్యాయి. లైక్ బుధవారం నుంచి స్టార్ట్ అయ్యాయి. రితికాకి లక్షవారం నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈరోజు నేను మీకు అప్లోడ్ చేస్తుంది వ్లాగ్ ఫ్రైడే కాబట్టి ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇంక ఇక్కడ మా మార్నింగ్ హడావడి, మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది అనమాట. 7 o'clockకి లెగిస్తాము. ఇంకా గబగబా ఇంకా రెడీ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. క్యారేజ్ అయితే అప్పుడే ఉండదు కాబట్టి కొంచెం వరకు పర్లేదు. అదే క్యారేజ్ ఉంటే ఇంకా బేగా లేచి చేయాలి. చలికాలం కదా, వేడిగానే నేను ఎప్పుడు ఇస్తాను పిల్లలకి. సో ఇక్కడైతే దోశలు వేస్తున్నాను అనమాట. మా వర్షకి ఏంటంటే పేపర్ దోశ అంటే ఇష్టం, అందుకే దానికోసం పేపర్ దోశ. ఇంక ఇక్కడ ఈ తండ్రి కూతుర్లు ఉన్నారు కదా, వీళ్ళిద్దరికీ ఏంటంటే ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఎగ్ దోశలు ఇప్పుడు వెయ్యాలంటే నేను ఇంకా స్నాక్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేయాలి పిల్లలకి. అందుకని చెప్పేసి ఇంకా శ్రీధర్ అన్నారు, నేను వేసేస్తాను లే ఎగ్ దోశ, నువ్వు వెళ్ళి మిగతా పనులు చూసుకొని అన్నారు. అందుకనే ఇంక ఇప్పుడు తను ఎగ్ దోశ అయితే వేస్తున్నారనమాట. సో ఈ మధ్యన శ్రీధర్ కూడా మీకు వంటల్లో కనిపిస్తున్నారు కదా, చేస్తుంటారు అప్పుడప్పుడు, కానీ నేనే మీకు షేర్ చేయను. కానీ మ్యాక్సిమం నాకు చాలా వరకు హెల్ప్ చేస్తారనమాట. అంటే ఎగ్ దోశలు వేయడం కానీ, పుల్కాసు చపాతీస్ కాల్చడం, తర్వాత ఆమ్లెట్ వేయడం, ఇట్లా కొన్ని చేస్తూ ఉంటారు. సో ఇంక ఇక్కడైతే అదిగోండి టైం కూడా చూస్తున్నారా, 8 అయిపోయిందనమాట. వీళ్ళు స్కూల్ 8:30కి. ఇంక ఇక్కడైతే ఇంకా శ్రీధరు టిఫిన్ అండ్ ఆల్సో రితిక కూడా ఇద్దరికి కలిపేసి వేసేసుకుంటున్నారనమాట వాళ్ళు. నేను వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా నేను అండ్ సోరం కూడా ఉంటుంది కదా, సో దానికి మేమిద్దరం కలిపి ఒకసారి తింటామన్నమాట. సో ఇదిగోండి మా రితికాకి నార్మల్ దోశ కన్నా ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న మీద కంప్లైంట్స్ చెప్తుందనమాట. అవన్నీ యాక్చువల్లీ వాయిస్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను, ఓన్ వాయిస్. కానీ బ్యాక్ సైడ్ ఏంటంటే ఒక పెళ్ళి ఫంక్షన్ అవుతుంది, దానివల్ల ఈ ఊరేగింపు ఆ సాంగ్స్ అవన్నీ ఉండడం వల్ల మళ్ళీ మనకి కాపీరైట్ పడుతుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. లేకపోతే న్యాచురల్గా అయితే బాగుంటాయి కదా. ఈసారి ఎప్పుడైనా మీకు రా వ్లాగ్ షేర్ చేస్తాను, మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, మేము నలుగురు ఎలా మాట్లాడుకుంటాం, అవన్నీ కూడా మీకు కావాలనుకుంటే అలా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంక ఇక్కడైతే ఇదిగోండి రెడీ అయిపోయారు. మొత్తం స్నాక్ బాక్స్ అది ప్రిపేర్ చేసేసి అన్నీ పెట్టేసాం, టిఫిన్స్ తినేశారు. ఇంక ఈ స్వెటర్స్ వేసేసుకుంటున్నారు అనమాట. ఈరోజు వీడియోలోనే నేను మీకు పిల్లలు వింటర్ వేర్ నుంచి మీషోలో తీసుకున్నానని చెప్పాను కదా, నైట్ డ్రెస్సెస్ స్వెటర్స్, అవి మీకు షేర్ చేస్తాను. క్వాలిటీ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఓకేనా. ఇవైతే చాలా బాగా నచ్చేసే వాళ్ళకి, అందుకే రెగ్యులర్గా రోజు వేసుకెళ్ళిపోతున్నారనమాట. ఇవి చాలా సాఫ్ట్గా వెల్వెట్గా ఉంటాయి అనమాట, వెల్వెట్ క్లాత్ ఇది. సో ఇంకా టైమింగ్స్ అయితే ఏం హాఫ్ డే కాదు, ఫుల్ డే స్కూలే. 8:30 to 3:30. మా రూబీగన్ పిలుస్తున్నారనమాట, వస్తుంది చూడండి, జాయిన్ అవుతుంది అది కూడాని. ఇంకా వీకెండ్ వస్తుంది, సాటర్డే సండే. సో ఏం చేస్తున్నారు మీరు? మేమైతే స్టాక్కి వెళ్తున్నామండి వీకెండ్. సో స్టాక్ వస్తుంది, న్యూ స్టాక్. మన మధుస్ కలెక్షన్స్ పండగ స్పెషల్ స్టాక్ అంతా తెస్తున్నాము. హాఫ్ సారీసు, మంచి పట్టు సారీసు, మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎవరికైనా కావాలంటే విజిట్ చేయండి స్టోర్ని వైజాగ్లో. అండ్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు వచ్చారో చూసారు కదా, మన స్టోర్కి హారిక వచ్చిందనమాట. చాలా ఇయర్స్ తర్వాత, లిటరలీ 1 year తర్వాత కలిసాము. అంటే మేము నార్మల్గా పిల్లలు ఒకటే స్కూల్ కాబట్టి కలుస్తూ ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాము. బట్ ఇక్కడ ఏంటంటే బొటిక్కి నేను ఓపెనింగ్ రోజు ఇన్వైట్ చేశాను, బట్ తను కొంచెం పర్సనల్ ప్రాబ్లం ఉండడం వల్ల రాలేకపోయిందనమాట. రాకూడదు కదా అని చెప్పి. సో ఇప్పుడు వచ్చింది ఇంకా నా దగ్గర అయితే షాపింగ్ చేయడానికి. సో తను ఇక్కడ మాట్లాడుతుందనమాట. అండ్ మీకు కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి నేను. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది హారిక 1 year పాటు వీడియోస్ పెట్టలేనప్పుడు ఫాలోవర్స్ రెగ్యులర్గా తన ఛానల్లో వాళ్ళు కానీ మన ఛానల్లో కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు, హారిక ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఏమైంది మధు గారు చెప్పండి అని చెప్పి. నేను ఆల్మోస్ట్ కొంతమందికి అయితే రిప్లైస్ పెట్టాను, తనైతే బాగానే ఉంది, ఫ్యామిలీ బాగున్నారు, ఏం అవ్వలేదు, పెడుతుంది తొందరలో అని పెట్టా. బట్ కొంతమంది ఏంటంటే ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి చాలా వరకు నెగిటివ్గా కూడా పెట్టారనమాట. సో తను
ఏమి రివీల్ చేయకుండా నేను పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఒకళ్ళ గురించి మేము బయట కలిసినా కూడా నార్మల్గా మాట్లాడుకోవడమే అనమాట. వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదంటే చేస్తాను మధు, టైం సెట్ అవ్వట్లేదు పిల్లలతోని, వాటితోనే అయిపోతుంది అట్లా మేము మాట్లాడుకున్నాం అంతే తప్ప నాకు పర్టికులర్ రీజన్ తెలీదు. తను ఎప్పుడైతే ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిందో అప్పుడే చూసాను నేను కూడా. ఓకే, ఇదా ప్రాబ్లమ్ అని నాకు అప్పుడే తెలిసిందనమాట. అందుకని చెప్పి నేను మీ అందరికీ కూడా వీడియో చేయలేదు. అయినా కూడా తన కోసం మళ్ళీ మన దాంట్లో వీడియో చేసినా బాగోదు కదా పర్మిషన్ లేకుండా. సో అదన్నమాట. సో ఫైనల్లీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ హారిక వచ్చినందుకు. చాలా రోజుల తర్వాత మేమిద్దరం ఒక ఫ్రేమ్లో కలడం. చాలా రోజులు కాదు, 1 year అయిపోతుంది. అంటే మోర్ దెన్ ఇయర్స్ అంతే. కోవిడ్ కి ముందు అప్పుడు ఎప్పుడో ఏవో వీడియోస్ చేసాం అంతే. చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే తిని కూడా వ్లాగ్స్ చేయట్లేదు, 1 year అయ్యింది. బట్ ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ చేసింది, మళ్ళీ చేస్తుంది, కొత్త జర్నీ స్టార్ట్ చేసింది. సో అందరూ కూడా తిని ఛానల్ కి వెళ్ళి చూడండి ఏం తీసుకున్నది అదంతా కూడా. ఎలా అనిపించింది? ఎస్ బాగుంది, కలెక్షన్ చాలా బాగుంది. డెఫినెట్గా ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. ప్రెజెంట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొత్త కలెక్షన్ కూడా రాబోతుంది. సో చూస్తూ ఉండండి. మధుస్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ హారిక. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్. సో ఇప్పుడు మీ అందరికీ కూడా ఇంకా క్లారిఫికేషన్ ఇచ్చేసానని అనుకుంటున్నాను, అర్థం చేసుకోండి. సో ఇంకా హారిక అయితే వచ్చింది, మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము, షాపింగ్ కూడా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ హారిక, కలెక్షన్స్ నచ్చాయి అన్నావు. అండ్ మళ్ళీ తప్పకుండా విజిట్ చేయు. అండ్ మీరందరూ కూడా ఖచ్చితంగా రండి. ఆల్రెడీ తనైతే పోస్ట్ చేసేసింది ఏం తీసుకున్నదనేది. మీరు తన ఛానల్లో మీరు డెఫినెట్లీ చూడొచ్చు. ఇంకా నేను ఇంకా బొటిక్లో కాసేపు ఉండి ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఎంతవరకు ఇదయిందని చెప్పి నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో మ్యారేజ్ డే రోజు కట్టుకున్న శారీతో కలర్స్ చూపిస్తాను. అండ్ ఆల్సో బిఫోర్ సెలబ్రేషన్స్ నైట్ కట్టుకున్నాను కదా, ఆ శారీ అయితే మాత్రం ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయిందండి. ఈ శారీస్ ఉన్నాయి, ఇవి బాందినీ శారీ, ఇది కూడా చాలా మంచి ట్రెండింగ్ శారీయే. ఇవి కూడా ఒక 4 pieces 5 pieces లెఫ్ట్ ఉన్నాయి. కాస్ట్ కూడా 850 రూపీస్ అండి. చాలా బాగుంది క్వాలిటీ. అండ్ మ్యారేజ్ డే రోజు కట్టుకున్నానని చెప్పాను కదా, అందులో ఇవన్నమాట కలర్స్. ఇవి వచ్చేసి సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 2500 అనమాట. ఇది ఒక కలరు, ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూపించినప్పుడు అయితే ఉంది కానీ సోల్డ్ అవుట్ అయిపోయింది అనమాట. ఈ కలర్ అవైలబుల్గా ఉంది. అండ్ పింక్ ఒకటి ఉంది, గ్రీన్ ఒకటి ఉందన్నమాట. సో ఈ కలర్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద మీకు నెంబర్ పెడతాను, మీరు వాట్సాప్లో పంపిస్తే స్క్రీన్ షాట్ తీసి మీకు మేము కొరియర్ చేస్తాము. లేదా మీరు వైజాగ్లో ఉన్న వాళ్ళైతే మన స్టోర్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ రావచ్చు. సో ఇదైతే ఈ శారీస్ కూడా పట్టు శారీస్ 1000 రూపీస్ అనమాట అవి. నెక్స్ట్ ఇంకా ఇలా చాలా కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా వరకు సోల్డ్ అవుట్స్ అయిపోయాయి. కొన్ని ఉన్నాయి, ఎందుకంటే మన దగ్గర మ్యాక్సిమం ఆఫ్లైన్ కస్టమర్స్ బాగా వస్తారనమాట. ఆన్లైన్ చాలా వరకు కొంచెం తక్కువ వెళ్తాయి, ఆఫ్లైన్ చాలా బాగా వెళ్తుందన్నమాట. సో విజిట్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంటికైతే వచ్చేసి ఇంకా లంచ్ ప్లేట్ అనమాట ఇది నాది. ఆ రోజు నేను పొటన్స్ అండ్ బంగాళదుంప రసం అనమాట. సో దీన్ని మేమైతే పొటన్స్ అని అంటాము. సో ఇప్పుడైతే నేను మీ అందరి కోసం కిడ్స్ వేర్ హాల్ అని చెప్పేసి అన్నాను కదా, యాక్చువల్లీ సెపరేట్ వీడియో చేద్దామని అనుకున్నాను. ఎందుకు వ్లాగ్లో యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను వ్లాగ్లోనే యాడ్ చేస్తున్నాను. పిల్లల కోసం ఇప్పుడు వింటర్ కదా, సో వింటర్ వేర్ అని చెప్పొచ్చు. స్వెటర్స్ తీసుకున్నాను అండ్ దాంతోపాటు నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను. భలే క్యూట్గా ఉన్నాయన్నమాట. సో వీటి లింక్స్ అన్నీ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి నచ్చితే. అండ్ నేను వేసుకున్న అవుట్ఫిట్ కూడా ఇది మీషోలో తీసుకున్నదే. ఆల్రెడీ నేను మీషో రివ్యూస్ ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నాను, చాలామంది తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జెన్యూన్ రివ్యూస్ అనండి చేస్తున్నాను నేను. క్వాలిటీ బాగుందంటే బాగుందని చెప్తున్నాను, లేకపోతే లేదు. కానీ సెలెక్టెడ్వి చూసుకుని చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే స్వెటర్స్ చూద్దామండి. ఇవైతే నాకు ఎంత బాగా నచ్చాయంటే, మెయిన్ నేను ఇవి వెల్వెట్ క్లాత్ అనమాట, ప్యూర్ వెల్వెట్ క్లాత్. సూపర్ ఉంది తెలుసా. పిల్లలకి స్కిన్ ఫ్రెండ్లీ, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మా పిల్లలు ఎక్కువ ఇదే వేసుకుంటున్నారు. ఎంత బాగా నచ్చాయంటే వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి మా రితికాదనమాట. సో మంచి మెరూన్ కలర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న డిజైన్ అనమాట ఇట్లా వచ్చింది స్టోన్స్తో. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో మీకు ఏజ్ బట్టి మీరు మీ పిల్లలది సెలెక్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి. నాకు తెలిసి ద బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట.
నెక్స్ట్ ఇది మా వర్షదనమాట. సేమ్ ఇలానే వస్తుంది డిజైన్ అయితే. ఇక్కడ పైన మనకి క్యాప్ చాలా స్కిన్ ఫ్రెండ్లీ, ఎంత సాఫ్ట్ ఉంటుందంటే ఈజీగా క్యారీ చేస్తారనమాట. ఇవి మనం నార్మల్ జీన్ ప్యాంట్స్ కానీ లేకపోతే షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్ వేటి మీదకైనా చక్కగా వేసుకోవచ్చు అనమాట. అంత బాగున్నాయి. క్లాత్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విధంగా వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్లోనే హుడీ టైప్ అనమాట. ఇది వచ్చేసి మా వర్షది. ఇది చాలా చాలా బాగుంటుంది. హ్యాండ్ దగ్గర ఇట్లా మల్టీ కలర్లో వస్తుంది అనమాట. ఫర్ క్లాత్ యూస్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఫర్ క్లాత్ మల్టీ కలర్లో వస్తుంది. చాలా బాగుంది అనమాట. ఇది కూడా ఇందులో సైజెస్ ఉంటాయి. ఇది జిప్ లేదు దీనికి. ఇందాక చూపించిన వాటికైతే జిప్ ఉంది కాబట్టి జస్ట్ ఇలా ష్రగ్ లాగా వేసుకోవచ్చు, లేదా మనం జిప్ వేసేసుకుని అలా కూడా వేయొచ్చు. బట్ ఇదేంటంటే ఇంకా హుడీ టైప్, పైనుంచి వేసుకోవడమే. పాకెట్స్ కూడా వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు ఇండివిజువల్ లింక్స్ కన్నా నేను ఒక లింక్ పెడతాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్ని కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఇది మా వర్షాద్ అనమాట. ఇది జిప్ వస్తుంది. ఇది సో ఏంటంటే మనం జాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. క్లాత్ అయితే సూపర్ ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు. భలే ఉంది. ఫుల్ మాపేశారు. ఇది ఇంకా నేను వాష్ చేయాలన్నమాట. సో వాష్ చేసిన తర్వాత కూడా మీకు రివ్యూ షేర్ చేస్తాను. బట్ వాష్ చేసాక కూడా కలర్ పోవడం కానీ అవేం జరగట్లేదు. ఎందుకంటే ఇది వరకు కూడా నేను తీసుకున్నాను కదా పిల్లలకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూట్గా నైట్ డ్రెస్సెస్ అండి. ఇవి కొరియన్ స్టైల్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ కదా, భలే ఉన్నాయి. నాకు బాగా నచ్చాయి. ఇవి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. ఇంకా మీకు ఏమైనా రివ్యూస్ కావాలి అని అనుకుంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కోడ్ ఏదైనా టైప్ చేస్తే డెఫినెట్లీ మీకు నేను రివ్యూ చేస్తాను. వెనకాల దొంగలాగా వెళ్ళిపోతున్నారు వీళ్ళు. సో ఇగోండి ఇది వచ్చేసి షర్ట్ టైప్ అనమాట. కాలర్ నెక్ వచ్చి షర్ట్ టైప్ వస్తుంది. చాలా బాగున్నాయి. నైట్ వేర్ పిల్లలవి షార్ట్స్. ఇంట్లో బాగుంటాయి కదా ఇవి. చక్కగా వాళ్ళకి సమ్మర్లోని బాగుంటాయి, వింటర్లో కూడా బాగుంటాయి అనుకోండి. కానీ మరీ అంత చలిలో అయితే వేసుకోలేం. కానీ ఇంట్లో నైట్ వేర్కి చాలా బాగుంటాయి అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవి. సో ఇవి మీకు నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. వీళ్ళు వేసుకుంటారు కాబట్టి రెగ్యులర్గా. టోటల్ 4 తీసుకున్నాను. ఎవరికి ఏ కలర్ ఏంటనేది ఏజ్ బట్టి మనం చూడాలన్నమాట. అది 9 years. సో అది మా వర్షకు వస్తుంది. నెక్స్ట్ ఇవి కూడా అలానే ఉన్నాయన్నమాట. అంటే ఇద్దరిది ఒకటే సైజ్ అండి. మ్యాక్సిమం ఇద్దరికి ఒకటే సైజే తీసుకుంటాను నేను. నెక్స్ట్ కలరు మంచి లావెండర్ కలర్. చాలా బాగుంది కదా ఇది. ఇవన్నీ కూడా షర్ట్ అనమాట. ఇదిగోండి షార్ట్స్ చాలా బాగున్నాయి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మహా అయితే ఇవి ఎంతకు వచ్చాయంటే 200 లోపు వచ్చాయి అనమాట. 200, 250, కొన్ని 180 అలా కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ ఇది కూడా చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుందో. ఇది స్ట్రాబెర్రీ. సో స్ట్రాబెర్రీస్తో వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడైతే మనకి ఇట్లాగా షార్ట్. ఇది ఎలాస్టిక్. చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలకి ఇలా ఉంటాయి అని చెప్పేసి. అండ్ లాస్ట్ వన్ పికాచు అనమాట. లాస్ట్ వన్. సో ఇప్పుడు వీడియో చేసేసాక అప్పుడు వీళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుంటారు, లేదంటే నేనైనా డిసైడ్ చేసేస్తాను. ఆబ్వియస్లీ ఇద్దరు వేసుకుంటారు అనమాట. అంటే ఒక్కళ్ళవే అన్నట్టేం కాదు, ఇద్దరు కూడా వేసుకుంటారు. సో ఇదిగోండి ఇలా వస్తుంది. మంచి ఎల్లో, కానీ లైట్ కలర్స్ తీసాను. కంఫర్ట్ అంటే పిల్లలకి లైట్ కలర్స్ అంటే కొంచెం మాపేస్తారని. బట్ ఏంటంటే లైట్ కలర్స్ బాగుంటాయి కదా చూడండి. సో ఇవన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని. ఏది బాగుందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడైతే టైం కరెక్ట్గా 5:15 అవుతుంది. వీళ్ళైతే ట్యూషన్కి వెళ్తారనమాట. సో వీళ్ళు ట్యూషన్కి వెళ్ళి ఎగ్జామ్స్, ఈరోజు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో రేపు ఎగ్జామ్కి ప్రిపరేషన్స్. సో ట్యూషన్కి వెళ్ళి చదివేసుకుంటారు. నేను ఇవన్నీ ఫోల్డ్ చేసుకుని కొంచెం మేడం మీదకి వెళ్ళి బట్టలు అవి ఉన్నాయి, అవన్నీ తెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ బొటిక్ కూడా వెళ్తాను. వెళ్ళి కొన్ని వీడియోస్ అవి పెండింగ్ ఉండిపోయి అవన్నీ కూడా చేస్తాను. ఒకవేళ బొటిక్లో ఏమైనా మీకు చూపించాలనుకుంటే ఈ బ్లాగ్లోనే షేర్ చేస్తాను. ఓకేనా? సరే అయితే మరి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. సో ఇంక ఇక్కడైతే మేము మేడ మీద బట్టలు మార్నింగ్ ఉతికేసి ఆరేసేస్తాను కదా, ఇవన్నీ ఇప్పుడు తీసుకురావడానికి వచ్చాను. మా పిల్లలు కూడా ఇంకా ట్యూషన్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. నేను ఇంక మేడ మీదకి వచ్చాను కదా అని ఇంక వాళ్ళు మేడ మీదకి వచ్చి ఆడుతున్నారు అనమాట. చూసారా ఎలా ఆడుకుంటున్నారో. రూబీ కూడా ఇంకా ఫుల్ ఫ్రీగా ఉంటుంది. మా నెక్స్టే కదా, ఇంకా మాదే లాస్ట్ ఫ్లోర్ అనమాట, 4th ఫ్లోర్. మా పైనే ఇంకా మేడ చక్కగా
ఈవినింగ్ టైం వాకింగ్ చేయడానికైనా లేదా ఏమైనా ఎక్సర్సైజెస్ యోగా చేసుకోవడానికి ఈవెన్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. మీకు అక్కడ ఆపోజిట్లో కనిపిస్తుంది ఆక్సిజన్ టవర్స్. నైట్ టైం అయితే భలే ఉంటుంది, లైటింగ్స్తో సూపర్గా ఉంటుంది అనమాట. నేను ఈ అవుట్ఫిట్ లింక్ కావాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈరోజు మీకు చూపించిన వింటర్ వేర్ హాల్ అంతా కూడా. ఇంకా అలాగా వీళ్ళు ట్యూషన్కి వెళ్ళాక అప్పుడు నేను కొన్ని ఇంట్లో పనులు నైట్ డిన్నర్ అవి ప్రిపేర్ చేసేసుకుని అప్పుడు మళ్ళీ బొటిక్కి వెళ్తాను అనమాట. ఒక 1 అవర్ అలా వీడియోస్ అవి షూట్ చేసేసుకుని మళ్ళీ ఇంక ఇంటికి వచ్చి భోజనాలు అవి చేస్తాము. సో ఇలానే ఉంటుంది మ్యాక్సిమమ్. అందుకే రోజు ఏం పెడతాము అని చెప్పి నేను ఏమైనా స్పెషల్ వీడియోస్ టైంలోనే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ డైలీ మినీ వ్లాగ్స్ అయితే మీకు వస్తాయి రెగ్యులర్గా. సో మినీ వ్లాగ్స్ హ్యాపీగా చూడండి. ఫుల్ వ్లాగ్స్ అయితే ఏదైనా స్పెషల్ ఆ టైంలో మీకు నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి ఫుల్గా ఆడుకుంటున్నారు. మా రూబీ కూడా చూసారా, ఇంట్లో అంటే చక్కగా అలా ఉంటుంది. అదే మేడమే తీసుకొచ్చామంటే ఇంక అమ్మయ్య నన్ను ఫ్రీగా వదిలేసారు. అంటే ఇంట్లో కూడా ఫ్రీగానే ఉంటుంది అనుకోండి, బట్ ఇంక మేడ మీదకి వస్తే ఇంక చెప్పవసరం లేదు, ఇంకా ఫుల్గా ఆడుతుంది అనమాట. ఇక్కడ బట్టలు ఉతుక్కోవడానికి కూడా స్పేస్ ఉంటుంది మేడ మీద. అంటే ఇప్పుడు బట్టలు ఉతికిస్తాం కదా, కొంచెం పెద్ద బట్టలు ఇవి బొంతలు లేదంటే జీన్ ప్యాంట్లు అట్లాంటివి బాదడానికి ఇది కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం మీకు ఓవరాల్గా చూపిస్తున్నాను. అండ్ పైన మేడ మీద కూడా మనకి ప్లేస్ ఉంటుంది, ట్యాంక్ ఇదంతా కూడా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మేమున్న దగ్గర హోమ్ టూర్ కూడా వస్తుందండి, చేద్దామని అనుకుంటున్నాను. కానీ కొంచెం ఇల్లు మంచిగా డెకరేట్ చేద్దాము అంటే నాకు టైం సెట్ అవ్వట్లేదు. పోనీ మీకు అలాగే పర్వాలేదు, మాకు ఏమంత వద్దు, మీరు ఎలా ఉందో అలానే చూపించండి అంటే డెఫినెట్లీ అలానే షేర్ చేస్తాను. ఏదనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. సో ఇంక ఇక్కడ అయిపోయింది, ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట మేము. సో అది ఇంకా అలా జరుగుతూ ఉందన్నమాట. డైలీ ఇలానే ఉంటుంది ఆబ్వియస్లీ. నాకే కాదండి, ఎవరింట్లో అయినా కూడా అంతే కదా మ్యాక్సిమమ్. అండ్ ఇంక ఇక్కడ మేము నైట్ భోజనం అది చేసేసి ఒకసారి పిల్లలకి రివిజన్ చేయిస్తున్నారు అనమాట శ్రీధర్. అంటే వాళ్ళకి ఎగ్జామ్స్ కదా, ఎప్పుడు నేనే చూసుకుంటాను. బట్ ఈరోజు ఏంటంటే అసలు వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి తెలుసుకోవాలి కదా. అండ్ ఆల్సో మదర్సే కాదండి, ఫాదర్స్ కూడా పిల్లల డ్యూటీ తీసుకోవాలన్నమాట చదివించడంలో. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా ఎలా చదువుతున్నారు ఏంటనేది. అంతా మదర్ మీదే వదిలేస్తే అన్నీ వాళ్ళే చూసుకుంటారు, ఫాదర్స్కి ఇంకేం తెలీదు. అందుకని చెప్పేసి ఇంకా శ్రీధర్ కూడా ఎలా చదువుతున్నారు ఏంటి తెలుసుకుందామని చెప్పి ట్యూషన్కి కూడా వెళ్తున్నారు కదా, అందుకని చెప్పి ఇంకా లాస్ట్ రివిజన్ అనమాట. పడుకునే ముందు ఒకసారి రివిజన్ చేసేస్తున్నాము. ఇంక ఇక్కడ మా వర్షకైతే చెప్పవసరం లేదు, తను చదివేసుకుంటుంది చక్కగా. మా రితికాయే కొంచెం దొంగ అనమాట, ఎగ్జామ్స్ అన్నా స్కూల్ అన్నా కొంచెం ఇది. అండ్ ఇక్కడ మా రూబీ చూసారా ఎక్కడా ప్లేస్ లేనట్టు వెళ్ళిపోయి మా ఒళ్ళో పడుకుంది అనమాట. సో ఇంకా అలా చక్కగా అలా 10 వరకు స్పెండ్ చేస్తాం. మ్యాక్సిమం 8:30 to 9 లోపు డిన్నర్ అయిపోద్ది కంప్లీట్. 9 to 10 అట్లా కాసేపు మేము మా ఫ్యామిలీ టైం ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు మేము పడుకుంటాం అనమాట. సో ఇంకా ఇక్కడైతే ఇది మా లివింగ్ రూమ్ అలాగా చూపిస్తున్నాను చూసారా. సో మీకు డెఫినెట్లీ పెట్టేస్తానండి. ఇంకా మీరు నన్ను తిట్టుకోకండి. నేను నెక్స్ట్ వీక్లో ఎలా అయినా సరే మీకు హోమ్ టూర్ అప్లోడ్ చేసేస్తాను, ఓకేనా. సో అదనమాట ఇంకా ఈరోజు వీడియో అయితే. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు అందరూ ఏం చేయాలి, యాజ్ యూజువల్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. కామెంట్ కూడా చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీ కామెంట్సే నాకు ఏమంటారు ఏం చేయాలి ఏం చేయకూడదు అవన్నీ కూడా నాకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి నేను సరిదిద్దుకుంటాను ఏమైనా తప్పు చేసినా, లేదా ఓకే ఇలా చేయాలి అని చెప్పి నాకు తెలుస్తుంది. మీ అందరి అడ్వైజెస్ కాబట్టి ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఒక బూస్టింగ్ వస్తుంది. అండ్ ఆల్సో ఓకే మీరు చూస్తున్నారు నేను ఇంకా చేయాలన్న మోటివేషన్ నాకు వస్తుంది అనమాట, ఓకేనా. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అయిపోండి. అలానే మధుస్ కలెక్షన్స్ పేజ్ని కూడా తప్పకుండా ఫాలో అయిపోండి మరిన్ని అప్డేట్స్ కోసం. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, take care. Bye-bye. Have a nice day. Thanks for watching. Love you all.